హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ ఎన్నిసార్లు ఇక ప్రతిమిలాడిన ప్రేమతో మాట్లాడడం లేదు. ప్రేమ చాలా బాధతో ధీరజ్ని ఎంత కలిసిపోవాలని, హ్యాపీగా ఉంచాలని చూసిన ధీరజ్ మాత్రం ప్రేమ మనసుని చాలా బాధపడేలా చేస్తాడు. ఇక ప్రేమ అయితే చాలా బాధతో నిల్చుంటుంది. అప్పుడే నర్మద అక్కడికి వస్తుంటే అప్పుడే ఏంటి ప్రేమ, ఎందుకు ఇంత దిగులుగా నిల్చున్నావు అని అనగానే, అక్క ధీరజ్ నాతో మాట్లాడడం లేదక్క అని అంటూ ఉంటుంది. లేదు ప్రేమ, ధీరజ్ ఎప్పటికో ఒకప్పుడు తప్పు తెలుసుకుంటాడు. నువ్వే ఈ ఇంటికి మంచి చేయాలని చూసావని తెలుసుకుంటాడు. అమూల్య విషయంలో నువ్వు కావాలని ఇదంతా చేయలేదు. అమూల్య విషయంలో మన కుటుంబం పరువు కాపాడడానికే ఇదంతా చేసావని ధీరజ్ ఖచ్చితంగా తెలుసుకుంటాడు. తొందరపడకు ప్రేమ అని ప్రేమతో నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే లేదక్క, ధీరజ్ మాట్లాడకపోతే చాలా బాధగా ఉందక్క అని ప్రేమ అంటూ ఉంటుంది నర్మదతో. అప్పుడే నర్మద అయితే, లేదు ప్రేమ, ధీరజ్ ఖచ్చితంగా నీ గురించి తెలుసుకుంటాడు, నువ్వేమీ బాధపడకు అని అంటూ ఉంటుంది నర్మద అయితే. అప్పుడే ప్రేమ కడుపు నొప్పిగా ఉందని పక్కకొచ్చి కూర్చుంటుంది. అప్పుడే నర్మద, ఏంటి ప్రేమ, ఏమైంది అని అనగానే, అక్క ధీరజ్ మాట్లాడడం లేదని 2 డేస్ నుంచి భోజనం చేస్తలేనక్క, నీరసంగా ఉండడంతో కడుపు నొప్పి వస్తుంది అని చెప్పగానే నర్మద ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి ప్రేమ, ధీరజ్ కోసం నువ్వు కడుపు మార్చుకోవడం ఏంటి? ధీరజ్ ఖచ్చితంగా నీ గొప్పతనం తెలుసుకుంటాడు. అయినా నువ్వు భోజనం మీద అలగడం ఏంటి అని నర్మద ప్రేమతో అంటూ ఉంటుంది. లేదక్క, వాడు మాట్లాడకపోతే నాకు ఏది తినాలని లేదక్క అని ప్రేమ నర్మదతో చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆ మాటలు వేదవతి వింటుంది. వెంటనే వేదవతి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అమ్మ, మీ ఇద్దరికీ ఆ శ్రీవల్లి వల్లే ఈ కష్టాలు, ఆ శ్రీవల్లి వల్లే మీరు ఇలా బాధపడుతున్నారు. మీ భర్తలు మీతో సరిగ్గా ఉండడం లేదు, అంతా ఆ శ్రీవల్లి చేసిన తప్పే అని వేదవతి అనుకుంటూ ఉంటుంది. వెంటనే వేదవతి ఒక ప్లేట్లో భోజనం తీసుకొని ఇచ్చి నా ప్రేమకి తీసుకువస్తుంది. అప్పుడే ధీరజ్ అయితే, అమ్మ మోసపోకమ్మా, చాలా మోసపోయాము, ఇంకా నమ్మి మోసపోకు అని అనగానే, అప్పుడే వేదవతి అయితే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ప్రేమ గురించి కొద్దిగా అర్థం చేసుకోరా అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. లేదమ్మా అని ధీరజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వేదవతి వచ్చి, ఏంటి ప్రేమ, వాడు నీ గురించి తెలుసుకున్నాక ఆ తర్వాత వాడు నీ ప్రేమని అర్థం చేసుకుంటాడు. వాని కోసం నువ్వు భోజనం చేయకుండా ఇలా కడుపు నొప్పి తెచ్చుకోవడం ఏంటి పటు అని వేదవతి అయితే ప్రేమకి భోజనాన్ని తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన నర్మద చాలా సంతోషపడుతుంది. అత్తయ్య అంటే ఇలా ఉండాలి అని మురిసిపోతూ ఉంటుంది. అలా భోజనం తినిపిస్తూ ఉండగా ప్రేమ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. అత్త, చాలా థ్యాంక్స్ అత్త అని అంటూ ఉంటుంది. అప్పుడే వేదవతి అయితే, ఏంటి గవర్నమెంట్ ఉద్యోగి, నీకు కూడా తినిపిస్తాను కూర్చో, లేకపోతే తన మేనగోడలకే తినిపించావన్న పేరు నాకొద్దు అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే నువ్వు అత్తవు కాదు అని అనగానే నర్మద అప్పుడే వేదవతి అయితే, ఏంటే నేను గయ్యాలనా అని అంటూ ఉంటుంది. వేదవతి అయితే, లేదు, నువ్వు అమ్మలా చూసుకుంటున్నావు మమ్మల్ని, అత్త అమ్మ అయితే ఎలా ఉంటుందో ఇలా ఉంటుందని తెలుసుకుంటున్నాం అని అనగానే, చాలే కూర్చో అని వేదవతి అయితే అటు ప్రేమకి ఇటు నర్మదకి ఇద్దరికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అది చూసిన నర్మద ప్రేమ అయితే కళ్ళలో నీళ్లు తెచ్చుకొని చాలా సంతోషపడతారు. మాకు అమ్మ లేని లోటు మేలొత్తి చూసుకుంటున్నామత్త అని నర్మద ప్రేమ అంటూ ఉంటారు. వేదవతి అయితే, ఇక నుంచి అమ్మ మీకు దూరంగా ఉందని అనుకోకండి, నాలో అమ్మని చూసుకోండి, మీకు ఏ బాధ కలిగినా నాకు చెప్పండి, కానీ భోజనంపై అలగకూడదు. ఇక నుంచి ఎవరు ఎన్ని బాధలు వచ్చినా భోజనం మాత్రం చేయాలి, ఈ అత్త మీద ఒట్టే అని వేదవతి వాళ్ళిద్దరికీ చెప్తుంది. సరే అత్త అని ప్రేమ నర్మద చెప్పేసి రాత్రి కాగానే అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడే
ధీరజ్ అయితే బయటికొచ్చి పడుకుంటాడు. అది చూసిన ప్రేమ వెంటనే ధీరజ్ దగ్గరికి వెళ్తుంది. ఎలా బయట పడుకుంటావురా, నువ్వు గదిలోకి వచ్చేలా నేను చేస్తాను అని ప్రేమ ధీరజ్ దగ్గరికి వస్తుంది. అప్పుడే ఇక ధీరజ్ బాగా నిద్రపోతూ ఉంటాడు. వెంటనే ప్రేమ ఇక ధీరజ్ పక్కన పడుకుంటుంది. ఇక ధీరజ్ అయితే అనుకోకుండా ఇక ప్రేమని హక్ చేసుకుంటాడు. ప్రేమ మాత్రం చాలా సంతోషపడుతుంది. ఇక ధీరజ్ని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ అయితే ఇక ప్రేమని కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. అది చూసిన ధీరజ్ అప్పటికే ప్రేమని ఇక ప్రేమిస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రేమని ఇక హక్ చేసుకొని ఇక అలా కలిసిపోతారు వాళ్ళిద్దరైతే సంతోషంతో. ఇక ప్రేమ ధీరజ్లైతే సంతోషంగా ఉంటారు. ఇక ఉదయాన్నే ప్రేమ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అది చూసిన ధీరజ్ ఒక్కసారి ప్రేమ అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే ఇక అక్కడికి వేదవతి నర్మద పరిగెత్తుకుంటూ వస్తారు. ఏంటి ధీరజ్, ఏమైంది అని నర్మద వేదవతి అంటూ ఉంటారు. అప్పుడే ఇక అమ్మ ప్రేమ పడిపోయిందమ్మా అని ఇక ధీరజ్ అయితే ప్రేమని పట్టుకుంటాడు. అప్పుడే ఏంట్రా, ఏమైంది, నువ్వు మాట్లాడడం లేదని తను సరిగ్గా భోజనం కూడా చేయడం లేదురా, అయినా ఇప్పుడు కళ్ళు తిరిగి పడిపోవడానికి కూడా ఆ నీరసమే కారణం అనుకుంటా, ఇదంతా నీ వల్లేరా, అయినా ప్రేమని అర్థం చేసుకునేది పోయి ప్రేమని అపార్థం చేసుకుంటున్నావు అని ఇక అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే అమ్మ నువ్వు ఫస్ట్ ప్రేమకి ఏమైందో చూడమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే వేదవతి ఇక చేతి నాడి పట్టుకొని చూస్తుంది. అది చూసి చాలా సంతోషపడుతుంది. అప్పుడే నర్మద ఇక ధీరజ్ అయితే ఏంటతయ్య, ఏంటి అలా చూస్తూ ఉన్నావు, అసలు ప్రేమకి ఏమైంది, హాస్పిటల్కి తీసుకువెళ్దాం అర్జెంటుగా, ప్రేమ ఇలా పడిపోవడం ఏంటి అని నర్మద అంటూ ఉంటుంది. అమ్మ ఆలస్యం చేయకమ్మా, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఒరేయ్, ఇది కళ్ళు తిరిగి పడిపోయిన ఇక నీరసంతో పడిపోడు కాదురా అని అనగానే అప్పుడే ధీరజ్ నర్మద షాక్ అయిపోతారు. ఏంటతయ్య, ఏం మాట్లాడుతున్నారు అని అనగానే అవును నర్మద, ప్రేమ గర్భవతి అని చెప్పగానే నర్మద ధీరజ్ ఒక్కసారి షాక్ అయిపోతారు. అప్పుడే చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే ఇక అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య అని అనగానే అవును నర్మద, ప్రేమ తల్లి కాబోతుంది, ధీరజ్ తండ్రి కాబోతున్నాడు అని చెప్పగానే ఇక నర్మద ధీరజ్ అయితే చాలా సంతోషపడతారు. చాలా థ్యాంక్స్ అమ్మా అని ఇక ధీరజ్ అయితే వాళ్ళ అమ్మని హక్ చేసుకొని ఇక కిస్ ఇస్తాడు. అప్పుడే ఇక ప్రేమ కళ్ళు తెరుస్తుంది. అప్పుడే ఇక ప్రేమని చూసి నర్మద ఇక వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు. ఏంటి నాకు కళ్ళు తిరిగాయి అని ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నర్మద ఇక నీ కళ్ళు తిరిగి పడిపోవడంలో ఒక కారణం ఉందిలే అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే ఏమైంది నాకు అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే. నీకేమీ కాలేదు, మాకు సంతోషాన్ని ఇచ్చావు, ఈ ఇంటికి ఒక బుల్లి పాపాయిని ఇవ్వబోతున్నావు అని నర్మద అంటూ ఉంటుంది. అప్పుడే అక్క ఏం మాట్లాడుతున్నావు అక్క నువ్వు అని అనగానే అవును ప్రేమ, నువ్వు తల్లి కాబోతున్నావే అని వేదవతి అనగానే అప్పుడే ప్రేమ చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఇక ధీరజ్ అయితే అవును ప్రేమ, నేను తండ్రి కాబోతున్నాను, నువ్వు నన్ను తండ్రిని చేసేసావు అని ధీరజ్ అనగానే ప్రేమ చాలా సంతోషపడుతుంది. వెంటనే చాలా సంతోషంగా ఉందత్త అని ప్రేమ అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నీకంటే ఎక్కువ నాకు సంతోషమే ఉంది, ఈ ఇంటికి వారసురాలు రాబోతున్నారు, మొదటగా వారసును ఇచ్చేది నువ్వేనే, నా మేనగోడలుగా నువ్వు ఇంటికి వారసురాలను తొందరగా ఇచ్చేస్తున్నావు అని ఇక వేదవతి చాలా సంతోషపడుతుంది. అప్పుడే నర్మద కూడా అవును ప్రేమ, ఈరోజు ఇక నేను పెద్దమ్మని కాబోతున్నాను, ఇక పెద్దమ్మనం అయిపోతున్నాం అని ఇక అనగానే ప్రేమ కూడా చాలేక అని సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే వేదవతి ఇక ప్రేమని ఇక హక్ చేసుకొని తనకి ముద్దు పెట్టి చాలా సంతోషంగా ఉంది, ఇన్నాళ్ళకి ఇన్ని బాధలతో ఉన్న ఈ ఇంటికి సంతోషాన్ని ఇచ్చావు, చాలా సంతోషంగా ఉంది, అయినా ఆ వల్లి ఏం చేసింది, తనకు మొదటగా పెళ్ళయింది, తను మాత్రం ఎలా ఉందో అలానే ఉంది అని ఇక తిడుతూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లి అక్కడికి వస్తుంది. ఏమైంది అత్తాయ అని అంటూ ఉంటుంది. ఇక ప్రేమ తల్లి కాబోతుంది అని చెప్పగానే ఆ శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, ప్రేమ తల్లి కాబోవడం ఏంటి అని అనగానే
అవును. ప్రేమ తల్లి కాబోతుంది. ధీరజ్, ప్రేమలు తల్లిదండ్రులు కాబోతున్నారు. వారసురాలను ఇంటికి ఇవ్వబోతున్నారు అని ఇక అనగానే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. అంటే ఈ ప్రేమ ఇక తల్లి కాబోతుందా? ఈ ఇంటికి వారసురాలను తీసుకొచ్చి ఇస్తే ఖచ్చితంగా ఆ నర్మదని, ప్రేమనే ప్రేమిస్తూ ఉంటారు ఈ ఇంట్లో వాళ్ళంతా. లేదు, అలా జరగకూడదు. అయినా ప్రేమకి పిల్లలు కాకూడదు అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. వెంటనే శ్రీవల్లి చాలా కోపంతో గదిలోకి వస్తుంది. వెంటనే ఏం చేయాలి? ఈ ప్రేమకి కడుపు పోవాలి, తను తల్లి కావద్దు అని ఇక చాలా కోపంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే శ్రీవల్లికి తన తల్లి గుర్తుకు వస్తుంది. వెంటనే భాగ్యానికి ఫోన్ చేస్తుంది. అప్పుడే భాగ్యం చెప్పమ్ముడు అని అంటూ ఉంటుంది. అమ్మ, ఇక్కడ కొంపలు తగలబడిపోతున్నాయే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే ఏం జరగబోతుందే అని అనగానే, అమ్మోయ్ నేను ఇక నన్ను అందరూ ఇక చీప్గా చూస్తారే అని అనగానే, అసలు విషయం ఏంటో చెప్పమ్ముడు అని భాగ్యం అంటూ ఉంటుంది. అమ్మోయ్, ఆ ప్రేమ తల్లి కాబోతుందే అని చెప్పగానే అప్పుడే భాగ్యం ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటే, ఏం మాట్లాడుతున్నావు? ఆ ప్రేమ తల్లి కాబోవడం ఏంటి అని అనగానే, అవునమ్మోయ్, ఇక్కడ ప్రేమ తల్లి కాబోతుంది. ఇంట్లో వాళ్ళంతా ప్రేమని నెత్తిన పెట్టుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ ఇల్లు మొత్తం సంబురాలతో నిండిపోతుంది. ఇక ధీరజ్, ప్రేమలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ఇక వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఇక నన్ను చాలా మాటలు అంటారు. ఖచ్చితంగా ప్రేమకి పిల్లలు పుడితే నన్ను కూడా ఎన్నో మాటలు అంటారు. లేదమ్మా, అసలు ప్రేమ తల్లి కావద్దమ్ముడు అమ్మ అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే. అప్పుడే ఇక భాగ్యమైతే, అవునే, నువ్వు పెద్ద కోడలివి, అసలు వారసురాలను ఇవ్వడానికి ముందు నువ్వే ఇవ్వాలి. అలాంటిది ఆ ప్రేమ ఈ ఇంటికి వారసురాలను ఇవ్వబోతుందంటే ఖచ్చితంగా అందరూ తన వైపే ఉంటారు. లేదు, అలా జరగకూడదు, నీకు పిల్లలు కాంది తనకు కూడా కాకూడదు అని భాగ్యం కూడా అంటూ ఉంటుంది. అవునమ్మా, అసలు ఏం చేయాలో నాకు కూడా అర్థం కావడం లేదు, అందుకే నీకు ఫోన్ చేశాను అని శ్రీవల్లి అనగానే, అమ్ముడు నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు చెప్పినట్లు నువ్వు చేస్తే ఖచ్చితంగా ప్రేమకి ఆ కడుపు పోతుంది అని చెప్పగానే, అప్పుడే ఇక చెప్పమ్మా అని ఇక శ్రీవల్లి అంటూ ఉంటుంది. ఇక వేదవతి అయితే చాటుగా శ్రీవల్లి మాటలు వింటూ ఉంటుంది. అప్పుడే ఇక భాగ్యమైతే, ఆ ప్రేమ తాగే పాలలో ఇక నేను ఒక పౌడర్ పంపిస్తాను, ఆ పౌడర్ వేసేయి, అప్పుడు తన కడుపు పోతుంది, తనకు పిల్లలు కారు అని చెప్పగానే ఇక శ్రీవల్లి అయితే, అమ్మాయి ఇక ఆ మందు కలిపితే ఖచ్చితంగా కడుపు పోతుందా అని అడుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ ప్రేమ కడుపు పోతుంది, ఈ విధంగా నువ్వు చేయి అని అనగానే, సరే అమ్మాయి, తొందరగా ఆ పౌడర్ తీసుకురా అని ఇక చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. అంటే ఇది మామూలుది కాదు, ఇంత మోసం చేయడమే కాదు, ఈ కుటుంబానికి అన్యాయం కూడా చేయబోతుందా? నా మనవరాలో వస్తుందని సంతోషంలో, ప్రేమ తల్లిగాపోతుందన్న సంతోషంలో ఉన్నాము. అలాంటి ప్రేమ కడుపునే తీయాలని చూస్తున్నా, దీన్ని వదిలిపెట్టకూడదు. ఎన్ని మోసాలు చేసి ఈ ఇంటికి కోడలుగా వచ్చింది. ఇక ఈయనకి దీని గురించి నిజం తెలీదు. ఇక ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఇష్టపూర్తిగా ఇక తను జరిపించిన పెళ్ళి అని నెత్తిలెత్తుకున్నాడు. కానీ ప్రేమ కడిపే తీయించాలని చూస్తుందా, దీన్ని వదిలిపెట్టను అని వేదవతి చాలా కోపంతో శ్రీవల్లి దగ్గరికి వస్తుంది. అప్పుడే శ్రీవల్లి వేదవతిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటతయ్య అని అంటూ ఉంటుంది. అప్పుడే, ఏంటే, ఏం చేస్తున్నావు ఇక్కడ అని అనగానే, ఏం లేదతయ్య అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. నాకు తెలిసే, నీ ప్లాన్ అంతా నాకు తెలుసు, మీ కుటుంబం గురించి అంతా నాకు తెలుసు. నువ్వు అమూల్య విషయం ఏం చేశావో, ఇప్పుడు ప్రేమ విషయంలో కూడా ఏం చేయబోతున్నావో అంతా నాకు తెలుసు అని అనగానే శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య, ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, నాకు అర్థమైపోయిందే, ఇప్పుడు ప్రేమ తల్లి కాబోతుందన్న నిజం తెలుసుకొని నీ తల్లితో చేతులు కలిపి ప్రేమ కంటే ప్రేమ కంటే ముందు నువ్వు తల్లి కావాలని, ప్రేమ తల్లి కావద్దని, తన తల్లితనాన్ని పోగొట్టాలని చూస్తున్నావా? మీ అమ్మ ఏదో పౌడర్ పంపిస్తానని నువ్వు అది పాలలో కలపాలని చూస్తున్నావు కదా అని అనగానే శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటత్తయ్య, నేనెందుకు అలా చేస్తాను? నా చెల్లయి తల్లి కాబోతుందంటే నేను కూడా పెద్దమ్మని కాబోతున్నట్లేగా అని శ్రీవల్లి అంటూ ఉంటుంది. చాలు, నీ వేషాలన్నీ చాలు, నువ్వు చేసిందంతా నాకంతా తెలుసు, నువ్వు ఈ కుటుంబాన్ని నాశనాన్ని కోరుకుంటున్నావు, ఇక నిన్ను వదిలిపెట్టను అని వేదవతి శ్రీవల్లి చెంప పలగొట్టి, మరోసారి ఇలాంటి తప్పు చేస్తే ఈయనకి నీ గురించి అంతా బయటపెట్టి
నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అని ఇక వేదవతి అయితే శ్రీవల్లికి వార్నింగ్ ఇస్తుంది. వెంటనే శ్రీవల్లి ఇక వెంటనే అత్తయ్య నన్ను క్షమించత్తయ్య, ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను, ఇక నుంచి ఇంట్లో జాగ్రత్తగా ఉంటాను అని ఇక శ్రీవల్లి ప్రాధేయపడుతూ ఉంటుంది. అప్పుడు వేదవతి జాగ్రత్తగా ఉండాలి, మరి ఈ కుటుంబానికి ఏదైనా చేయాలని చూస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని వేదవతి శ్రీవల్లికి వార్నింగ్ ఇచ్చి ఈ విధంగానైతే శ్రీవల్లి ప్రేమ కడుపు పోవాలని చూడబోతున్న శ్రీవల్లికి బుద్ధి చెప్తుంది వేదవతి అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.